హలో ఎవ్రీవన్, సెకండ్ డే ఇన్ గోవా. యాక్చువల్లీ ముందు రోజు లేట్ నైట్ రూమ్కి వెళ్ళడం వల్ల మార్నింగ్ కొంచెం లేట్గా లేచి అరౌండ్ 11కి అగోడా ఫోర్ట్కి అయితే వెళ్ళాము. డచ్ అండ్ మరాఠా దాడుల నుండి రక్షణ కోసం పోర్చుగీస్ వారు ఈ ఫోర్ట్ని 1612లో నిర్మించారు. మీకు తెలుసా, పోర్చుగీస్ లాంగ్వేజ్లోని అగోడా అంటే నీరు అని అర్థం. కోట లోపల ఒక మంచినీటి ట్యాంక్ ఉండేది అంట. దీని ద్వారా సముద్రంలో ట్రావెల్ చేసే షిప్స్కి మంచినీటిని సప్లై చేసేవారు. ఈ ఫోర్ట్లో ట్యాంక్ ఆల్మోస్ట్ 20 లక్షల గ్యాలన్ల కంటే ఎక్కువ నీటిని స్టోర్ చేయగలదు. ఆ టైంలో ఇది ఏషియాలోనే అతిపెద్ద మంచినీటి నిల్వ కేంద్రంలో ఒకటిగా ఉండేది అంట. ఇక్కడ లైట్ హౌస్ కూడా ఉంది. దీనిని 1864లో నిర్మించారు. పోర్చుగీస్ రూల్ చేసేటప్పుడు సలాజర్ టైంలో ఈ ఫోర్ట్ కొంత ఏరియాని జైలుగా మార్చారంట. ఈ పాత జైలును ఇప్పుడు గోవా స్వాతంత్ర పోరాట చరిత్రను వివరించే ఒక ఇంటరాక్టివ్ మ్యూజియంగా మార్చారు. ఇక్కడ సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా చూడండి. హిస్టారికల్ ప్లేస్. మీరు ఎప్పుడైనా గోవా వెళ్తే వేర్ వేవ్స్ విత్ ది వాల్స్. సజెషన్ ఏంటంటే వెళ్తే ఎర్లీ మార్నింగ్ ఆర్ లేట్ ఆఫ్టర్నూన్ వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ ఓపెన్గా ఉండడం వల్ల డైరెక్ట్ సన్ హీట్ చాలా ఉంటుంది. ఇంకా దీని తర్వాత క్యాలింగెట్ బీచ్. ఈ బీచ్ క్వీన్ ఆఫ్ బీచెస్ అని పిలుస్తారు. నార్త్ గోవాలో ఉంటుంది. అక్కడికి వెళ్దామని ప్లాన్ చేశాం. ఆన్ అ వెయిట్ లంచ్ టైం అయింది అని మన ఆంధ్ర రుచుల రెస్టారెంట్లో నాన్ వెజ్ థాలీ ట్రై చేశాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా గోవా వెళ్తే డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా ఈవినింగ్ 4 అయింది. మేము క్యాలింగెట్ బీచ్కి వచ్చేసరికి ఇక్కడ జెట్ స్కైయింగ్, వాటర్ స్కూటర్ రైడ్స్, పారాసైలింగ్ లాంటి వాటర్ స్పోర్ట్స్ చాలా ఉన్నాయి. బట్ స్విమ్మింగ్ అయితే నాట్ రికమెండెడ్ అండి, ఎందుకంటే చాలా రిస్కీగా ఉంది. ఇక్కడ సన్సెట్ క్రేజీగా ఉంది కూడా. పిక్స్ అండ్ రీల్స్ అయితే చాలా బాగా వస్తాయి. మా పిక్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇంకా కొంచెం షాపింగ్ చేసేసి అక్కడే నైట్ 7కి రూమ్కి వెళ్ళిపోయాము. సో దిస్ ఈజ్ హౌ వీ స్పెంట్ అవర్ సెకండ్ డే ఇన్ గోవా అండి.